హాయ్ అండి. వెల్కమ్ టు కథల పుస్తకం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పబోయే కథ పరమానందయ్య శిష్యుల కథ. పూర్వం పరమానందపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో పరమానందయ్య అనే పండితుడు ఉండేవాడు. ఆ చుట్టుప్రక్కల గ్రామాల్లో ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా ఆయనే దగ్గరుండి నిర్వహించేవారు. ఆయన దగ్గర మొత్తం 12 మంది శిష్యులు ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా అమాయకులు. తెలివి తక్కువతనంతో వారు చేసే కొన్ని పనులు పరమానందయ్య దంపతులకు చిక్కులు తెచ్చిపెట్టేది. ఒకసారి పరమానందయ్య గారు ప్రక్క ఊరు వెళ్లాల్సి వచ్చింది. ఆయన సతీ సమేతంగా ఎడ్ల బండి మీద ప్రయాణమై వెళ్తున్నారు. శిష్యులు బండి వెనుక నడుస్తున్నారు. పరమానందయ్య గారు శిష్యులు పిలిచి, మాకు నిద్ర వస్తుంది, బండిలో నుండి ఏదైనా వస్తువు కింద పడిపోతుందేమో జాగ్రత్తగా చూస్తూ ఉండండి అని చెప్పారు. సరేనన్నారు శిష్యులంతా. కొంత దూరం వెళ్ళాక గురువుగారు నిద్రలేచి మంచినీళ్ళ కోసం మరచెంబు వెతికారు. కనబడలేదు. వెంటనే శిష్యుల్ని పెంచి ఆయన మరచెంబు గురించి అడిగారు. దానికి వాళ్ళు సమాధానంగా, అది ఎప్పుడో బండిలో నుంచి పడిపోయింది కదండి గురువుగారు అని చెప్పారు. మరి అప్పుడే బండి నాపి తీయచ్చు కదరా అని గురువుగారు అంటే, మీరు ఏదైనా బండిలో నుండి పడితే చూస్తూ ఉండమన్నారు కానీ తీయమని చెప్పలేదు కదా గురువుగారు అని చెప్పారు. సరే, ఈసారి ఏదైనా బండిలో నుండి కింద పడితే ఆ కింద పడిన వస్తువుని బండిలో వేయమని శిష్యులకు చెప్పారు పరమానందయ్య గారు. కొంత దూరం బండి వెళ్ళేసరికి ఆ బండికి కట్టిన ఎత్తు పేడ వేస్తుంది. ఆ పేడని శిష్యులంతా గురువుగారు అతని భార్య పైన వేశారు. గురువుగారు ఎందుకు ఇలా చేశారని అడిగితే, మీరు ఏదైనా పడితే బండిలో వేయమన్నారు కదా అని సమాధానం చెప్పారు. ఇలా ఉంటుందండి పరమానందయ్య శిష్యులు కదా. ఆ గురువుగారికి ఎన్ని ముప్పలు తిప్పలు తెచ్చి పెడతారో. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి.